మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. నేను మీకోసము మంచి చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు చేస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? చికెన్ ఘీ రోస్ట్ తయారు చేసుకునే ముందు మనం స్పైస్ పౌడర్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పైస్ పౌడర్ కి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. 4 నుంచి 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2-3 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన మసాలా సామాన్లు మాడిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మసాలా సామాన్ని పౌడర్ గా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికి తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 1/2 ఇంచ్ అల్లం, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, వీటిని యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మన మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. 300 గ్రాములు చికెన్ తీసుకున్నాను. చికెన్ బోన్స్ తోనే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ వరకు మన స్పైస్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని మినిమం ఒక అర్ధగంట మ్యారినేట్ అవ్వడానికి విడిచిపెట్టండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. అయితే మినిమం మాత్రం 1/2 అన్ అవర్ మ్యారినేట్ అయ్యేలా చూసుకోండి. చికెన్ ఘీ రోస్ట్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకుని నెయ్యిలో ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసుకునే టైంలో చికెన్ అనేది కుక్ అయిపోయి బ్రౌన్ అయిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకున్న చికెన్ ని ఇంకో బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, అలాగే ఇందులోని పచ్చి వాసన పోయి మంచి పరిమళం వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము సెపరేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఈ మసాలా పేస్ట్ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ మిగిలిపోయిన స్పైస్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేస్తూ ఒక 5-6 నిమిషాలు కుక్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో అలాగే చపాతీతో కూడా తీసుకోవచ్చు. అయితే చపాతీతో మాత్రం చాలా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.